Hey guys, welcome back to my channel. Today's recipe. Last night we made a paneer roll, so I just want to share with you guys. సో చూసేద్దామా క్విక్గా ఇంట్లో పనీర్ రోల్ ఎలా చేసుకోవాలో ఇన్ హోమ్మేడ్ స్టైల్, నాట్ యాజ్ పర్ ది రెస్టారెంట్స్ ఆర్ స్ట్రీట్ సైడ్ ఫుడ్. ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఇచ్చాను, చెక్ చేయండి. ముందుగానే రోటీస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ వెజిటేబుల్స్, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకునేసి కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్ పీసెస్ని వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అది ఒక 2 minutes అయ్యాక మనము ఆరిగానో ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. చిల్లీ ఫ్లేక్స్ ఇఫ్ అవైలబుల్ వేసుకోండి. వేసుకొని అదొక 2-3 minutes ఫ్రై అయ్యాక మనము ముందుగా ప్రిపేర్ చేసిన రోటీస్ ఉన్నాయి కదా, సో ఆ రోటీస్ పైన కొంచెం మయోనీస్ ఇంకా టమాటో కెచప్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి రోటీ పైన. తర్వాత మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా పన్నీర్ది, అది వేసుకొనేసి రోల్ చేసేసుకోవాలి. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్, చాలా బాగా వచ్చింది. అండ్ మా హస్బెండ్కి కొంచెం సాస్ ఎక్కువ అయిందని అన్నాడు. సో వితౌట్ టమాటో సాస్ తనకి ప్రిపేర్ చేసి ఇచ్చాను. అండ్ మేమందరము టమాటో సాస్ విత్ మయోస్ వి ఎంజాయ్డ్ ది ఫుడ్. రోల్ చేసేసుకొనేసి 2 పీసెస్గా కట్ చేసేసుకున్నాను. సో లాస్ట్ నైట్ మా డిన్నర్ ఇదే అనమాట. తినడానికి ఈజీగా ఉంటుందని ఐ జస్ట్ మేడ్ ఇట్ ఇంటూ 2 pieces and we enjoyed the food yesterday night. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.